అందరికీ నమస్కారం. అష్టావక్ర గీతలోని ఒక అద్భుతమైన బోధన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు మన జీవితంలో ఎదురయ్యే బాధలకి, మనం కోరుకునే శాంతికి మూలం ఎక్కడుందో కొంచెం లోతుగా చూద్దాం. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. ఏదో సాధించాలని ఎంతో కష్టపడతాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, కాని చివరికి ఏదో ఒక అసంతృప్తి. ఎందుకిలా జరుగుతుంది? మన ప్రయత్నంలో లోపం ఉందా, లేక మరేదైనా కారణముందా? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. ఇందాకటి మన ప్రశ్నకు సమాధానం ఇదే. కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కూడా అష్టావక్ర గీత ప్రకారం మన బాధలన్నింటికీ అసలు సిస్సలైన కారణం కర్తాభావన. అంటే ఈ పని చేసింది నేను, దీని గెలుపు నాది, ఈ ఓటమి నాది అని ప్రతిదానికి మనల్ని మనం ముడిపెట్టుకోవడం. ఈ అహమే మనల్ని బంధిస్తుందన్నమాట. సరే, సమస్య ఏంటో తెలిసిందే. మరి పరిష్కారమేంటి? అసలు ఈ నేను చేస్తున్నాను అనే భారం లేనివాళ్ల మనస్థితి ఎలా ఉంటుంది? అష్టవక్ర మహర్షి దీన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడది చూద్దాం. అంటే నిజమైన స్వేచ్ఛ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనే దానిమీద ఆధారపడి ఉండదు. అది వాళ్ల ప్రవర్తనలో మార్పు కాదు, వాళ్ల చైతన్యంలో వచ్చే ఒక గొప్ప పరివర్తన. వాళ్లు పనిచేసినా, ఖాళీగా ఉన్నా, మేల్కొని ఉన్నా, నిద్రలో ఉన్నా, లోపల మాత్రం ఎప్పుడూ ఒకే ప్రశాంతమైన స్థితిలో ఉంటారు. చూడండి, ఈ సంస్కృత శ్లోకం ఆ విముక్త స్థితిని ఎంత అందంగా చెప్తోందో. అంటే జ్ఞాని మేల్కునే ఉంటాడు, కాని మనలాగా నేను అనే అహంతో కాదు. నిద్రలో ఉంటాడు, కాని మనలా అజ్ఞానంలో కాదు. వాళ్ల కళ్ళు తెరిచే ఉంటాయి, కాని చూడటం లేదు. మూసే ఉంటాయి, కాని నిద్రపోవడం లేదు. అదొక వర్ణనాతీతమైన స్థితి. ఇప్పుడు మన చైతన్య స్థితులను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త కోణాన్ని చూద్దాం. మామూలుగా మనం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులని శారీరక స్థితులుగా చూస్తాం. కాని అష్టావక్రుడు వాటిని పూర్తిగా మానసిక కోణంలో ఆ కర్త అనే భావనతో ముడిపెట్టి వివరిస్తాడు. ఈ పట్టిక చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జాగ్రత్త అంటే మనం మేల్కొని ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అనే అహం కూడా పూర్తిగా మేల్కొనుంటుంది. స్వప్నంలో అంటే కలలో ఆ అహం కాస్త బలహీనపడుతుంది. ఇక గాఢనిద్ర, సుషుప్తిలో ఆ చేసేవాడు అనే భావన పూర్తిగా ఉండదు. అందుకే మనకక్కడ అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మరి వీటన్నిటికీ మించిన ఆ నాలుగో స్థితి తుర్యమంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు తురియం అనేది ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడేది కాదు, లేదా ఏదో గొప్ప యోగులు మాత్రమే సాధించేది కాదు. అది చాలా సహజమైన స్థితి. మనం మేల్కొని ఉన్నప్పుడే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా బతకగలిగితే అప్పుడు మిగిలేదే తురియం. అంటే దాన్ని సాధించాల్సిన పనిలేదు, అహంకారాన్ని వదిలేస్తే చాలు. సరే, అంతా బానే ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మనం ఈ అహాన్ని వదిలించుకోవడానికి అని చెప్పి చేసే పూజలు, ధ్యానాలే ఇంకో కొత్త రకమైన అహానికి, అంటే ఆధ్యాత్మిక అహంకారానికి దారితీయచ్చు. చూసారా, ఈ నేను అనేది ఎంత తెలివిగా వేషం మార్చుకుంటుందో. నేను రోజుకి 2 గంటలు ధ్యానం చేస్తాను, నేను ఆ గుడి కట్టించాను, నా అంత భక్తుడు లేడు అనుకోవడం కూడా ఆ కర్తాభావనే. నిజమైన స్థితిలో పని జరుగుతుంది, కాని నేను చేశాను అనేవాడు ఉండడు. అంతే తేడా. ఈ వాక్యం వింటే ఆధ్యాత్మిక అహంకారం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. చాలామంది తాము ఏదో గొప్ప పని చేస్తున్నామని, జ్ఞానాన్ని సాధిస్తున్నామని అనుకుంటూ తమ అహాన్ని ఇంకా పెంచుకుంటారు. వాళ్లు తమ కర్తృత్వానికి ఆధ్యాత్మికత అనే ఒక అందమైన పేరు పెట్టుకుంటున్నారంతే. ఇది స్వేచ్ఛ కాదు, మరింత బలమైన బంధనం. అందుకే అసలైన ఆధ్యాత్మికత అనేది మనం చేసే పనుల్లోనో, చదివే పుస్తకాల్లోనో లేదు. అది మన అంతర్గత లక్షణాల్లో ఉంటుంది. అహంకారం లేకపోవడం, ఏ పరిస్థితిలోనూ చలించకుండా ఉండటం, అన్నిటినీ సాక్షిగా గమనించడం, దేన్ని ఆశించకుండా పనులు చేయడం, ఇదే నిజమైన పరిపక్వత. ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఈ మొత్తం బోధన యొక్క సారాంశమేమిటో ఒక్క మాటలో చూద్దాం. చూడ్టానికింత క్లిష్టంగా, లోతుగా అనిపించే ఈ జ్ఞానం వెనుకున్నది చాలా సరళమైన సూత్రం. మనం ఏవేవో కష్టమైన పనులు చెయ్యక్కర్లేదు. అసలు సందేశం చాలా సూటిగా, సింపుల్గా ఉంటుంది. అంతే, ఇదే ఆ సూత్రం. అష్టావక్ర గీత యొక్క హృదయం ఇదే. సాక్షిగా ఉండిపో అంటే నేను అనే భావన లేకుండా జస్ట్ గమనిస్తూ ఉండటం. మనం మేల్కొని ఉన్నా, నిద్రలో ఉన్నా, పనిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా దేనితోనూ కలవకుండా, దేనికి అంటకుండా
ఒక ప్రేక్షకుడిలా, ఒక సాక్షిలా జరిగిపోతున్న దాన్ని గమనిస్తూ ఉండిపోవడమే. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన రోజువారీ జీవితంలో కేవలం ఒక్క రోజు నేను చేస్తున్నాను అనే ఆలోచనను పక్కనపెట్టి పనులన్నీ వాటికవే జరిగిపోతున్నట్టు గమనిస్తే మన అనుభవం ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? ఈ ప్రశ్న మీలో ఓ కొత్త ఆలోచనను రేకెత్తిస్తుందని ఆశిస్తున్నాను.